మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరన్ ఆర్మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధానం దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో ఎపిఫానియా తరువాత 2వ ఆదివారంలోనికి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ ఆదివారంకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన పాఠ్యభాగములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము మనకు పత్రికా పాఠ్యభాగముగా ఇవ్వబడి ఉన్నది. అలానే సువార్త పాఠ్యభాగముగా యోహాను రాసినటువంటి పరిశుద్ధులైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారం మనకు పాఠ్యభాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను మనం ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవా, నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో నీ పాదసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషం నీ వాక్యం ధ్యానపని అంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఎపిఫానియా తరువాత 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములలో ఈ 2 లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయము. ప్రతి వివాహ సందర్భంలో కూడా ఈ అధ్యాయాన్ని మనం చదవడం, వినడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏమిటి అంటే, కానాను విందులో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ ఆశ్చర్య కార్యము జరగడానికి వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము జరిగింది. అది ఏమిటి అంటే, ఈ సందర్భం అంతా మనందరికీ తెలిసిందే. ఆ ద్రాక్షారసము ఆ విందులో అయిపోవడం, యేసుక్రీస్తు వైపు తన తల్లి అయినటువంటి మరియ చూడడం, ఆ మరియతో యేసయ్య మాట్లాడడం, నా సమయం ఇంకా రాలేదని చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అయిన తరువాత యేసుక్రీస్తు వారు అక్కడున్నటువంటి శిష్యులతో ఒక మాట చెప్పాడు. నీళ్లతో ఆ బాణలను మీరు నింపండి అని చెప్పాడు. అంతకుముందు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ తల్లి అయినటువంటి మరియ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏంటన్నమాట? ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాట. మానవ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఆశ్చర్య కార్యము, అద్భుతములు, దేవుని యొక్క ప్రమేయము మన జీవితంలో ఉండాలి అంటే, దేవుని యొక్క జోక్యము మన జీవితంలో ఉండాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో కలగాలి అంటే మనము చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎవరు ఆయన అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులైనటువంటి దేవాతి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన పేరు కదా. ఆయన ఏదైనా చేయగలడు. ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్నవాటిగా కూడా చేయగలడు. క్రీస్తు చేసిన మహిమైశ్వర్యములో దేవుడు ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ అవసరాన్ని తీర్చగల సమర్థుడు. ఎందుకంటే ఆయన ఆల్ మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు.
ఆయనకు అసాధ్యము అయినది ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. అయితే ఆ సమస్తము సాధ్యము చేయగల దేవుడు మనకు ఒక కండిషన్ ఇస్తూ ఉన్నాడు. తన తల్లి ద్వారా అనుకోవచ్చు, మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏమిటి ఆయన మనతో చెప్పింది అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆ కనాను విందులో ఆ 6 3 తూములు పట్టు లేక నీళ్లు పట్టు, ఒక 50 లీటర్లో 100 లీటర్లో నీళ్లు పట్టే ఆ డ్రమ్స్ అన్ని కూడా నీళ్లతో నింపడం జరిగింది. ఎప్పుడైతే నీళ్లతో నింపడం జరిగిందో అది కార్యము. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కార్యం జరగడానికి ఆయన ఏదైతే మనకు చెప్పాడో అది మనం ఫుల్ఫిల్ చేసి అప్పుడు మనం అడగాలి. అలానే యేసుక్రీస్తు వారు అక్కడ అయినటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాటను చెప్పగా 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం, యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దే వర్ ఫిల్డ్ విత్ వాటర్. చివరి వరకు అంచుల మట్టుకు వారు నింపారు. ఆ నింపకపోతే అక్కడ ఆశ్చర్యకార్యం జరిగి ఉండేది కాదేమో. అలానే మన జీవితంలో కూడా యేసయ్య చెప్పినటువంటి మాటలన్నీ మనం పాటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవన్నీ కూడా చేసిన తరువాత దేవుడు తన జోక్యాన్ని కలగజేసుకుంటూ ఉంటాడు. మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పాత నిబంధన కాలంలో మరి ముఖ్యంగా మోషే కాలాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ప్రతిసారి మోషేతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మోషే దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అవన్నీ కూడా చేయడం కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అదే క్రమంలో దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రార్థన ఆలకించారు. ఆ ప్రార్థన వారు చేయకపోతే దేవుడు దిగి వచ్చేవాడు కాడు. ఒక రకంగా ఆలోచన చేస్తూ ఉంటే, అంటే దేవుని కార్యము మన జీవితంలో జరగాలి అంటే మనము చేయవలసినటువంటి అంశం ఏంటంటే ప్రార్థన. అందుకే ఎడతెగక ప్రార్థన చేయుడు అనేటువంటి మాట పౌలు భక్తులు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఒకటి, ఎడతెగక ప్రార్థన చేయటం అనేది ఇంకొకటి. ప్రతి విషయంలోనూ కూడా దేవుని వైపు చూడడం అనేది ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. దేవుడు కోరుకున్నది కూడా అది. అన్ని విషయాల్లోనూ కూడా దేవుడు తన్నే చూడమంటున్నాడు. వెనుకున్నటువంటి సమస్యలు కానీ, ముందున్నటువంటి సమస్యలు కానీ, వెనక నెయ్యి ఉండవచ్చు, ముందు గొయ్యి ఉండవచ్చు, చుట్టుపక్కల అన్ని కరువులు ఉండవచ్చు, ఆపదలు ఉపద్రవాలు ఎన్నైనా ఉండవచ్చు. కానీ నీవు దేవుని వైపు చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నీ వైపు చూడడానికి అవకాశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఇఫ్ యు లుక్ అన్ టు గాడ్, గాడ్ విల్ లుక్ అన్ టు యూ. దేవుడి వైపు నువ్వు చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నీ వైపు చూస్తూ ఉంటాడు. దేవుని పని ఏమిటంటే తనకు ప్రార్థన చేయువారు ఎవరైనా ఉన్నారేమో అని ఆకాశం నుండి ఆయన కనిపెడుతూ ఉంటాడట. 14వ కీర్తన మనం చూస్తూ ఉంటున్నప్పుడు, 53వ కీర్తన చూస్తూ ఉంటున్నప్పుడు చూస్తూ ఎవరునూ లేరు అనేటువంటి, అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారు, తనకు మొరపెట్టు వారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుండి వంగి నరులను చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సముద్రం దగ్గరకు వచ్చేసారు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఇశ్రాయేలు ప్రజలు. అయితే అక్కడ దేవుడు డైరెక్ట్గా కార్యం చేయలేదు. చేయగలడు కానీ చేయలేదు. కారణం ఏమిటంటే మానవులమైనటువంటి మన ద్వారా ఆయన కార్యం చేయించుకుంటాడు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, వినయం కలిగి ఉంటారో వారి ద్వారా దేవుడు కార్యం చేసుకుంటూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎప్పుడైతే మోషేతో దేవుడు మాట్లాడాడు, ఎవరు మాట్లాడు, మోషే నీ చేతులు ఉన్నది ఏంటి? కర్ర. ఆ కర్రను తీసుకుని నీళ్ళ మీద కొట్టు అన్నాడు. అంతే. అంటే కార్యము చేసేది దేవుడు, ఆ కార్య రూపంలో మనల్ని వాడుకుంటూ ఉంటాడు. మనం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు కార్యం చేస్తూ, అందుకే ఆయన మీతో చెప్పునది చేయడి. అక్కడ మోషే కూడా దేవుడు ఏదైతే చెప్పుడో ఆ పని చేయడం ద్వారా సముద్రం 2 పాయలుగా మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలానే మనము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ఏదైతే బోధించబడి ఉన్నదో అది చేసి మనము దేవుని శోధించాలి. దేవునికి ఆశీర్వాదాలు, దీవెనలు మనకు కావాలనుకుంటూ ఉన్నప్పుడు
ఎంత మనం భక్తి కలిగి ఉన్నా ఆయన ఏమంటుందంటే పాత నిబంధన కాలంలో అయితే 10వ వంతు ఇచ్చాడు, కానీ మీరు ఆయనకి ఇచ్చి చూడడి. ఇచ్చి చూస్తూ ఉన్నప్పుడు కొరింథీ పత్రిక అంటూ ఉన్నాడు కదా, విత్తువారికి విత్తనమును తిరుటకు ఆహారం దయచేయగలడు దేవాతి దేవుడు సంతోషముగా ఇచ్చిన వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతగాని పేదలకు ఇతరులకు సహాయపడుతూ ఉంటావు, ఆర్థికంగా అవసరతలో ఉన్న వాళ్ళకి పాలు పంపులు పొందుకుంటావు, అలానే నీ అవసరాలు కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మోషే ఆ కార్యాన్ని జరిగించాడో వెంటనే సముద్రం 2 పాయలుగా చీలిపోవడం, 6 నెలలు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కారణం. మనందరికీ తెలుసు, ఆయన మీతో చెప్పినది చేయుడే. మోషే అరిదిగా చేశాడు. ఏలియా మనందరికీ తెలుసు, అరిపది వాక్యలిపో అన్నాడు. బాగానే ఉంది అక్కడ వరకు, అక్కడ కొంతకాలం పోషించబడ్డాడు. వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు తన బిడ్డని పోషించాలి కదా, అక్కడే కూర్చొని చెప్పలేదు, సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళిపో. కెరీతువాగు అయిపోయింది. కెరీతువాగు ఎండిపోయిన తర్వాత సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన అక్కడికి వెళ్ళకపోతే పోషించగలడు, ఇంకో కార్యం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ప్రవక్త కూడా దేవుని మాటకు విధేయత చూపాడు. ఆయన మీతో చెప్పినది చేయడి. ఆ మాట వినుట ద్వారా దేవునికి విధేయత చూపాడు. ఎంత గొప్ప ప్రసంగికుడైనా, ఎంత గొప్ప భక్తిపరుడైనా, ప్రార్థనాపరుడైనా దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనం లేకపోతే దేవుని యొక్క కార్యమును మన జీవితంలో చూడలేం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో చూడలేం. ప్రియమైన వాళ్ళారా, ఆయన మీతో చెప్పునది చేయుడి. వారు చేశారు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. కనాను విందు మాత్రమే కాదు, అనేక చోట్ల ఆయన చెప్పిన రీతిగా 5 రొట్టెలు 2 చేపలు 5-2 ఎన్నో వేల మందికి పంచిపెట్టారు. ఆయన ఏదైనా చేయగలడు. ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇంకా చాలా కార్యాలు, ఆ బుడ్డులో నూనె, గిన్నెలో పిండి, అది కూడా మొట్టమొదటిగా ఆ ప్రవక్త కూడా చెప్పాడు, మొట్టమొదటి నువ్వు నాకు చేసి ఇవ్వే అన్నాడు. ఆయన మీతో చెప్పినది చేయండి. దేవుని దాసుడు చెప్పినది ఆ దాసురాలు చేసింది. ఆ విధవరాలకి ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది, సమృద్ధి అయిపోయింది, మన కరువు అంతా తిరిగిపోయింది. దేవుని బిడ్డలుగా ఆయన మనతో చెప్పినది మనం చేస్తూ ఉన్నప్పుడు కరువులో నుండి సమృద్ధిలోనికి, అధికమైనటువంటి సమృద్ధిలోనికి 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆయన మనతో చెప్పినది మనం చేస్తూ ఉన్నప్పుడు. మనందరికీ పరిచితమైనటువంటి వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఈ అధ్యాయం అంతా కూడా అంతే, నా యందు మీరును నీ యందు నేనును, నా యందు మీ మాటలు మీ యందు నా మాట నిలిచి ఉంటేనే ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడే, అప్పుడు అది మీకు అనుగ్రహించబడదు. దెర్ ఇస్ ఎ కండిషన్ బిహైండ్ ఎవరీ బ్లెస్సింగ్. ప్రతి ఆశీర్వాదం వెనక ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్ అంటే, ఆయన యందు మనం నిలిచి ఉంటే, ఆయన యందు మనము నిలిచి ఉంటే, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన యందు మనం నిలిచి ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి, ఆయన కుమార్తెగా ఉండాలి, ఆయన కుమారుడుగా మనం ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు ఆశీర్వాదములతో, కృప వెంబడి కృపతో, దీవెనలతో దీవించి నష్టపడుతూ ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించకపోతే ఇంకేమన్నా ఆశీర్దిస్తూ ఉంటాడు దేవాతి దేవుడు. మన యొక్క ఆశీర్వాదము అందుకే అంటాడు, మీరు ఫలించటం వలన నా తండ్రి మరింతగా మహిమపరచబడతాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. దీనివల్లట మనం ఫలించటం వలన, అయ్యో భూమి మీద ఈయన భక్తులు నా మాట వింటూ ఉన్నారు, నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, మనం ఒక సాక్షిగా ఉంటూ ఉంటాం, అనేకులకు వెలుగుగా ఉంటాం. ఆయన మనతో చెప్పినది చేస్తూ ఉంటున్నప్పుడు మనము అనేకులకు దీవెనకరముగా ఉంటాం, ఆశీర్వాదకరముగా ఉంటాం. దేవుడు కూడా మనతో సహవాసం నష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు తెలుసా, ఆయనకి ఇష్టలుగా మనం మారిపోయినప్పుడు ఆయన మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. ఆయనకు అదే ఇష్టం. ఆయన నరులతో ఉండాలనేది ఇష్టం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్నప్పటికీ కూడా అక్కడ ఆయన ఉండలేదు. అయ్యో నా బిడ్డలతో నేను ఉండాలని ఉద్దేశం కలిగి, నా బిడ్డలను సరిచేయాలి, వారితో నేను ఉండాలి అనేటువంటి మాట. ప్రకటన గ్రంథంలో కూడా అదే అంటాడు కదా,
ఎవడైనా స్వరము విని నా తలుపు తీసిన ఎడలా, నా స్వరాన్ని విని తలుపు తీసిన ఎడలా నేను వారిలోనికి వస్తూ ఉంటాను. హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నప్పుడు, దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా మనం మారిపోతూ ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మనం మారిపోతూ ఉన్నప్పుడు, ఆయన మనకిస్తున్నటువంటి గొప్ప ఆఫర్ ఏంటంటే, నేను మీతో ఉంటాను. వాట్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మీతో ఉండాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు చేయండి. మీకు ఆశీర్వాదం కావాలా? నేను చెప్పినట్టు చేయండి. మీకు దీవెన కావాలా? కాళ్ళు, బంగ్లా, నగలు, నట్ర ఈ లోకంలో అందరికంటే ఉన్నతమైన వ్యక్తిగానే ఉండాలనుకుంటున్నావా? నేను చెప్పినట్టు చేయి. డూ వాట్ ఐ సే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాదు కానీ యేసయ్య మాట్లాడుతున్నాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతూ ఉంటాయి. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఎప్పుడైతే కనాను విందులో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయింది, వెంటనే యేసయ్య కార్యం జరిగిన తరువాత ముందు త్రాగిన దానికంటే నూరంతలో టేస్ట్ఫుల్ గా ఉంది, ఇంత మధురమైంది, తర్వాత వేస్తున్నామేంటి, ముందు అలా చేసేసి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. అంటే యేసయ్య ఎక్కడ ఉంటే, ఏ ఇంటిలో ఉంటే, ఏ గృహంలో ఉంటే అక్కడ ఆశీర్వాదము. మందసం ఉన్నప్పుడు ఎలా ఉందో ఓబేదేదోము ఇంటిలో ఆశీర్వాదాలు వచ్చేసాయి. అలానే దేవుని మందసము, ప్రార్థన అనే మందసము మన ఇంట్లో ఉంటున్నప్పుడు, సహవాసం అనే మందసం మన ఇంట్లో ఉన్నప్పుడు, పరిశుద్ధత అనే మందసం మన ఇంట్లో ఉన్నప్పుడు, ఆయన చెప్పినది మనం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చిత్తానుసారముగా మనం నడిచినట్లు మనం ఉంటే మనకు కూడా దేవుడు 30 నిరంతరంగా ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళారా. అందుకే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ పత్రిక పాఠ్యభాగం ఏదైతే ఉందో, ఈ పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి, నేను గత వారం కూడా చెప్పాను, రోమా సంఘము 8వ అధ్యాయం నాకు అత్యంత ఇష్టమైనటువంటి అధ్యాయం అని. అదే అధ్యాయంలో, అదే పత్రికలో రోమా పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. పోయిన వారం కూడా దీన్నే మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అదే అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, మనము ప్రత్యేకమైనటువంటి అవయములుగా ఉన్నాము, మనకు అనుగ్రహించినటువంటి కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణములోను, ప్రవచితము పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించట్లోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను, పని కలిగి ఎందుము, పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణింపబడేవారు కరుణించేవాడు సంతోషముతోనూ పనులు జరిగించేవారు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదారిని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొనవలను. ఇది చెడ్డదారిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనవలను. ఆయన మీతో చెప్పినది చేయడంటే చెడ్డవాటిని అన్నిటిని విడిచిపెట్టేయాలి. మంచి లక్షణాలు మనము మంచి వాటిని అవలంబించుకోవాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించడి. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. దేవుని నామమునకు మహిమ కలుగును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన మీతో చెప్పినది చేయుడి అనేటువంటి మాటలు ఒక ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఏ ఆసక్తి? దేవునితో సహవాసం గడిపే విషయంలో, సువార్త పరిచర్యలో, ఇతరుల అవసరాలు పాలు పంపులు పొందుకునే పరిచర్యలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే బద్ధకస్తులు కాక ఉండకుండా ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత కలవాలి. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ సహవాసంతో ఆత్మచేత నింపబడాలి. ఇంకా మనం నింపబడకపోతే ఆత్మను కనిపెట్టుకోవాలి. ఆత్మాభిషేకంతో నింపబడాలి. ఐ వాంట్ టు ఫిల్ విత్ స్పిరిట్ అని దేవునితో నువ్వు గడుపుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు నీలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. శుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కదా. అదే మాట, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పును, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందుకుడు. శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుడి. మేము హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. చాలా ఆశ్చర్యకార్యాలు. ఇదే ఆయన మీతో చెప్పినది చేయడం అంటే పౌలు భక్తుల ద్వారా దేవతి దేవుడు మాట్లాడుతూ ఉండాలి. మిమ్మల్ని హింసించే వారిని కొరకు మీరు ప్రార్థన చేయండి, వారిని క్షమించండి, చక్కని ఆతిథ్యం ఇవ్వండి.
ప్రేమ కలిగి ఉండండి. ప్రభువుని సేవించేవారుగా పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందుకోండి. నిరీక్షణ గలవారై ఉండండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇది మనం చేయవలసింది. పౌరుషము కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఇంకేమంటే మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒక్కరికొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు నుంచుక, తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. ఇది చాలా హెచ్చు వాటి యందు మనస్సు నుంచుక, తగ్గు వాటి యందు ఆసక్తి. ఏ విషయాల్లో మనం పెరిగిపోతూ ఉన్నాం, ఏ విషయాల్లో మనం తగ్గిపోతూ ఉన్నాం, బ్యాలెన్స్ చేసుకోమంటున్నాడు ఎప్పటికప్పుడు. అందుకే మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఉండాలి. ఇద్దరు ముగ్గురు కలుస్తూ ఉంటున్నప్పుడు పలికి మాలినటువంటి ఈ లోక మాటలు మాట్లాడడం ఎక్కువ కాదు కానీ దేవుని గురించి మాట్లాడేవాడుగా ఉండాలి. ఈ లోక మాటలు మనం మాట్లాడుకోవాలి, తప్పదు, అవసరాలేంటి ఇవన్నీ. కానీ దేవుని గురించినటువంటి మాటలు ఉంటే ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తే నేను వారి మధ్య ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవత దేవుడు మనతో సహవాసం చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. హెచ్చు వాటి యందు మనస్సు నుంచుక, తగ్గు వాటి యందు మనస్సు నుంచుడి. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. ఈ విషయాల్లో మనం హెచ్చిపోతూ ఉన్నాం. ప్రార్థనలో తగ్గిపోతున్నామా, సహవాసంలో తగ్గిపోతూ ఉన్నామా, అలాగ ఆయన మనతో చెప్పుచున్నటువంటి మాటలను పాటించట్లో తగ్గిపోతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు కనాను విందులో జరిగినటువంటి ఆశ్చర్య కార్యము మన కుటుంబంలో, మన జీవితాల్లో జరగాలి అంటే ఆయన మనతో చెప్పిన మాటను మనం విందాం. ఆయన మనతో చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేద్దాం. ఇదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయములో 4వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 8వ వచనం, ఏ యోగ్యత అయినను మెట్టుకు సహోదరులారా, ఓ నా ప్రియమైన స్నేహితులారా, మెట్టుకు ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యాస లేక ధ్యానం ఉంచుడి. ఇవి హెచ్చు వాటి ఎందుకు కాక వీటి మీద ఒకవేళ మనం తగ్గిపోతూ ఉన్నామేమో, వీటిని అది మీరు లక్ష్యం ఉంచండి అనేటువంటి ఏది యోగ్యమైనది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ధ్యాస లేక ధ్యానము ఉంచుడి. వాట్ ఈస్ ద బెస్ట్ టు డూ ఫర్ క్రైస్ట్? దేవుని కొరకు చేయడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి ఏవి మంచివై ఉన్నాయో వాటి యందే మనం ఉంచాలి. పౌలు అంటూ ఉంటాడు కదా, క్రీస్తు కొరకు ఏవేమి నాకు గొప్పగా ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి క్రీస్తు కొరకు దేవుని పని చేయడమే నాకు ముఖ్యమైన పని ఉన్నది కాబట్టి అవన్నీ కూడా నేను పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకుని విడిచిపెట్టేశాను. పిలిచిన వాడిని సంతోషపరచాలనే ఉద్దేశంతో నేను పరుగు పందెములో ముందుకు సాగుతూ ఉన్నాను. నిజమే, బ్యాటిల్ ఫీల్డ్. మానవ జీవితం అంటే ఒక పరుగు లాంటిది. క్రీస్తు కొరకు పరిగెట్టేవారుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ముదుము వచ్చే వరకు విడువని వాడు, ఎడబాయినటువంటి దేవాతి దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేసి, అద్భుతములు చేసి ఆయన బిడ్డలుగా నిత్య రాజ్యమునకు వారసులుగా ఉండాలి అంటే ఆయన మనతో చెప్పినది చేయాలి. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవానికి వందనాలు. నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మీరు మాతో చెప్పినది చేయుడైనటువంటి మాట మేము విన్నాం. దేవా, హెచ్చు వాటి యందు మనసు నచ్చగా, తగ్గు వాటి యందు మనస్సు కలిగి నీ బిడ్డలుగా నేను ఘనపరిచి ప్రకటించి ఆరాధించే బిడ్డలుగా మేమందరం ఉండటకు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడైనను గాక. ఆమేన్.